లక్కీ భాస్కర్ సినిమా చూసిండ్రా నుల్ల మీరు బ్యాంకులో పనిచేస్తుంటాడు అయితే వాళ్ళ ఇంట్లో జర డబ్బులకు తిప్పలైతుందని బ్యాంకులో డబ్బులు తీసుకుపోయి బయట వ్యాపారాలలో వాడుకుంటాడు మళ్ళా తెచ్చి బ్యాంకులో పెడుతుంటాడు అట్లా మస్తు సంపాదించి కోటీశ్వరుడు అవుతాడు షేర్ మార్కెట్నే షేక్ చేస్తాడు అయితే సేమ్ ఇట్లనే చేయాలనుకున్నదో ఏమో గాని గీడో బ్యాంకు మేనేజర్ కూడా సేమ్ బ్యాంకుల డబ్బులు తీసింది మరి ఆమె నిజంగానే కోటీశ్వరరాలు అయిందా ఏందో చూద్దాం పాండ్రి లక్కీ భాస్కర్ లెక్కనే లక్కులబడి షేర్ మార్కెట్లను షేక్ చేద్దామని చూసినామే ఈమెనే పేరు సాక్షి గుప్తా రాజస్థాన్ రాష్ట్రం ఐసిఐసిఐ బ్యాంకుల రిలేషన్షిప్ మేనేజర్ అట అయితే పెట్టుబడి లేకుండా బగ్గ సంపాదించాలి అది కూడా తక్కువ టైంలా ఎట్లబ్బా అని ఆలోచించి సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా తిరుగుడు ఎందుకు అనుకొని బ్యాంకుల డిపాజిట్ చేసిన డబ్బుల మీదనే కన్నేసిందట ఇంకేంది 110 అకౌంట్లకు సంబంధించి ఫోన్ నెంబర్లు మార్చి ఈమెకు తెలిసినోళ్ళ నెంబర్లు పెట్టి ఆ ఖాతాలలో ఉన్న డబ్బులు 4,58,00,000 గుంజిందట పాపం వాళ్ళకు మెసేజ్ పోనే లేదాయే వాళ్ళకెట్లా తెలుస్తుంది తెలియదు కదా ఇక ఈ పైసలు తీసుకుపోయి స్టాక్ మార్కెట్లో పెట్టిందట ఎక్కువ లాభాలు వస్తాయని కానీ గాసారం మంచిగా లేక లాస్ అయి అన్ని పైసలు అటేవైనాయట అప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులకు పోయింది ఇక ఇదే టైంలా ఓ కస్టమరు డబ్బుల కోసం వస్తే ఈ పంచాదంతా బయటపడ్డది ఇంకేంది ఇప్పుడు పోలీసులు జైలుకి వేసుకువేండ్రు అందుకే అంటారు దురాశ దుఃఖానికి సేటు అని మంచిగా మేనేజర్ జాబు చేసుకొని ఆనందంగా బతకక ఆ పచ్చనకు పోయి జైలు ఫలాయన ఇస్వంటి సినిమాల నడుస్తాయి కావచ్చు గాని నిజంగా అయ్యే పనేనా ఏం తెలియదక్కువ పనో ఏమో పో